హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చాయి, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి యూజ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే అక్కడ ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి న్యూ వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందన్నమాట. మీరు మిస్ కాకుండా చూడొచ్చు. చూస్తున్నారు కదండి, ఇది చిక్కుడు పూత అండి. ఇది ఎంత అందమైన లైట్ పర్పుల్ కలర్లో ఉంది కదా చిక్కుడు పూత. చాలా బాగా ఎక్కువగా వచ్చిందండి. ఇవి చెట్టు చిక్కుడు అండి. చెట్టు చిక్కుడులో కూడాను వైట్ పూత వచ్చేవి ఉంటుంది. ఇదేమో ఇలా పర్పుల్ పూత వచ్చేదన్నమాట. అసలు ఈ వెరైటీ సీడ్ చాలా అసలు ఎలాంటి డిసీజ్ రావట్లేదండి. మామూలుగా పేనుబంక విపరీతంగా పడుతుంది చిక్కుడు మొక్కలకి కానీ తీగలకి కానీ ఈ ఈ మొక్కలకి నేను లాస్ట్ ఇయర్ రెయినీ కంటే ముందు వేశాను కదా, ఆ రెయినీలో అండ్ వింటర్లో బాగా కాపు వచ్చింది, తీసుకున్నాను. అప్పుడు కూడా అస్సలు పేనుబంక పట్టడం కానీ మిల్లీ బగ్స్ పట్టడం కానీ ఏదీ లేదండి. మళ్ళీ ఈసారి కూడా చూడండి, అంత 50 degrees ఎండలకి తట్టుకొని కూడా ఈ మొక్కలు నిలదొక్కుని మళ్ళీ ఈ వర్షాకాలానికి కూడా నిండుగా పూతతో ఎంత అలరారిస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది అసలు నాకైతేను. ఇదేమో చెట్టు తీగ అండి, చిక్కుడు తీగ వెరైటీ. చూసారా, వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి, ఇంకా కాయలు పడడం స్టార్ట్ అవ్వలేదు. చూసారా, ఇది లైట్ పర్పుల్ ప్యూర్ వైట్లా ఉంది, ప్లస్ లైట్గా అక్కడక్కడ పింక్ కలర్లో ఉంది. ఇది తీగ చిక్కుడు అన్నమాట. తీగ చిక్కుడు ఈ వెరైటీ కూడా బాగుంటుంది. ఇది నేను సమ్మర్ కంటే ముందు వేసాను అనుకుంటా. సమ్మర్లో ఇంకా ఎండలు ముదరక ముందు వేసిన తీగ అన్నమాట. వర్షాలు పడగానే ఇక అంటే సమ్మర్ అంతా బాగా పెరిగాయి, వర్షాలు పడగానే ఇక మొగ్గలు తొడిగాయి అన్నమాట, పూత వచ్చింది. ఇది కూడా ఇంకో వెరైటీ చిక్కుడు తీగ అండి. ఇది కూడా సేమ్ సమ్మర్లోనే పెట్టాను విత్తనము. ఇంకా దీనికి పూత స్టార్ట్ అవ్వలేదు. ఇది కూడా తీగ చిక్కుడే, దీనికి ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు. చిక్కుడు తీగ భూమిలో వేస్తే అసలు చిక్కుడు అన్లిమిటెడ్గా వస్తాయండి. అసలు చిక్కుళ్ళు భూమిలో కానీ పెద్ద పెద్ద మడుల్లో కానీ వేస్తుంటారు. తీగ వెరైటీ ఏ వెజిటేబుల్ అయినా కూడా మడుల్లో వేసినా భూమిపై వేసినా కూడా చాలా కాపు వస్తుంది. కాకపోతే ఇలాంటి 100 రూపీస్ టబ్స్లో కానీ బకెట్స్లో కానీ కొంచెం లిమిటెడ్గానే వస్తుంది. ఇది కూడా నేను పీక్ సమ్మర్లో విత్తనం నాటాను. అప్పుడు 2, 3 నాటాను దీంట్లో, కానీ అప్పుడు మొలవలేదు. తర్వాత రెగ్యులర్గా వాటర్ పోస్తుంటే ఇది మొత్తానికి మొలకెత్తిందనమాట చిక్కుడు. అంటే ఇప్పుడు దీనిది మనకి వింటర్లో కాపు వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు అన్నీ కూడా ఆల్ టైమ్ చిక్కుడు లాగానే వస్తున్నాయండి. అంటే ఓన్లీ వింటర్లో అనేవాళ్ళు కదా చిక్కుడు, కానీ ఇప్పుడు నేను పెట్టినవి ఆ చెట్టు చిక్కుడు కానివ్వండి, ఇది కానివ్వండి, ఈ తీగ చిక్కుడు కానివ్వండి, మనకి రెయినీలోనే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.